హాయ్. రీసెంట్‌గా మన దగ్గరికి ఒక మిడిల్ ఏజ్ ఫీమేల్ వచ్చారు. షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఆస్తమా కూడా ఉండింది. ఇప్పుడు సీజన్ చేంజ్ అవ్వటం వల్ల కాఫ్, కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ తోటి వచ్చారు. ఇన్హేలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అయినా కూడా తగ్గట్లేదు అన్నట్లు మన దగ్గరికొచ్చారు. సో, తనకి వర్కప్ లాగా మనం ఏబీపీఏ ఏమన్నా ఉండొచ్చు అన్నట్లు సస్పెక్ట్ చేసి సీరమ్ ఐజీ లెవెల్స్, ఈస్నోఫిల్ కౌంట్స్, సీటీ చెస్ట్ చేయించాం. దాంట్లో దానికి ఐజీ లెవెల్స్ ఎలివేటెడ్ ఉన్నాయి. ప్లస్ సీటీ చెస్ట్‌లో కూడా బ్రాంకియక్టాసిస్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ప్లస్ సింప్టమాటిక్ ఉన్నారు కాబట్టి తనని ఏబీపీఏ లాగా లేబుల్ చేసాం. ఏబీపీఏ అనంటే అలర్జిక్ బ్రాంకోపల్మనరీ ఆస్పర్జిల్లోసిస్ అంటాము. ఇది మోస్ట్ కామన్‌గా ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ టు అలర్జెన్స్. మోస్ట్ కామన్‌లీ బై ఫంగల్ హైపే వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటది. మనకు ఇన్విజిబుల్ ఉండే ఫంగల్ గ్రోత్ వల్ల ఆ స్పోర్స్ ఏమన్నా మనం తీసుకోవటం వల్ల అవి ఎయిర్‌వేస్‌లో కొలనైజ్ అయిపోయి దాంతోటి అలర్జిక్ రెస్పాన్స్ వచ్చి కంటిన్యూయస్ కాఫ్ రావటము, నడుస్తుంటే ఆయాసం రావటం ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇవి ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ అయితే గనుక ఈ లంగ్ డ్యామేజ్‌ని ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉండి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అలర్జీ గాని, ఆస్తమా గాని ఇట్లాంటివి ఉంటే గనక వర్కప్ చేయించుకొని ఫర్దర్ డ్యామేజ్‌ని ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. థాంక్ యూ.